ఆండాళ్ తిరువడిగళే శరణం. ఓం శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ ధనుర్మాస శుభాకాంక్షలు. అప్పుడే మనము ఈ తిరుప్పావై వ్రతంలో 22వ రోజుకు చేరుకున్నాము. ఆండాళ్ తల్లి మనకు అందించిన ఈ దివ్య పాశురాన్ని ఇప్పుడు మనం అనుసంధానం చేసుకుందాం. అంగణ్మాం ఇంగళత్తు அரசரபிமான பங்கமாய் வந்து நின் பள்ளி கட்டிற்கிலே செங்கம் இருப்போர் போல் வந்து தலப்பை தோம் கிங்கிணிவாய் செய்த தாமரை புப்போலே செங்கண் சிரிச்சிரித்தே எம்மேல் விழியாவோ திங்களும் அதித்தையனும் எழுந்தாற்போல் அங்கண் இருண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் ఎంగళ్ మేల్ శాపం ఇళందు ఏలోరెంపావాయ్. ఈ పాశురంలో ఆండాళ్ తల్లి మనకు చెప్తోంది, ఈ యొక్క భూమండలాన్నంతటినీ పరిపాలించిన రాజులు గుంపులు గుంపులుగా వారి యొక్క అహంకారాన్ని విడిచి వారు స్వామిని యుద్ధంలో జయించలేక స్వామి యొక్క పాదాల దగ్గర గుంపులు గుంపులుగా వచ్చి ఉన్నారంట. ఆ స్వామి శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ పరమాత్మ దేవతలకి రాజైన వాడు, దేవతలకు కూడా ఇంద్ర పదవిని ఇప్పించగలిగిన సామర్థ్యం ఉన్న స్వామి కదా. మరి అమ్మ చెప్తోంది, స్వామి గోపికములమైన మేమందరం కూడా మేము స్తోత్రం చేయడానికి వచ్చాము, మమ్మల్ని అందరినీ అనుగ్రహించవయ్యా ఓ శ్రీమన్నారాయణ అంటూ ఇంకా చెప్తోంది. స్వామి తామర పుష్పం వంటి నీ యొక్క కనులు, అలాంటి కన్నుల నుంచి కొంచెము కొంచెముగా కన్ను తెరిచి మమ్మల్ని అందరినీ అనుగ్రహించు స్వామి, మమ్మల్ని రక్షించవయ్యా అంటుంది. మరంట స్వామి యొక్క నేత్రాలంట మువ్వలు ఉంటాయి కదా, మువ్వలోని గజ్జెలాంటి చిన్నటి ఆ కళ్ళు గుడ్లు చిన్న చిన్నగా మెల్లమెల్లగా తెరిచి మమ్మల్ని అనుగ్రహించు స్వామి అంటూ ఆండాళ్ తల్లి అంటున్నారు. ఇంకా స్వామి యొక్క నేత్రాలను అంటుంది అమ్మవారు, సూర్యచంద్రులే నేత్రాలు గల స్వామి, మా యొక్క పాపాలన్నీ నశించిపోతాయి, నీ దివ్య దృష్టి సోకితే మమ్మల్ని అనుగ్రహించవయ్యా అంటుంది. ఇలాంటి ఈ దివ్య పాశురాన్ని మనం ఈరోజు విన్నందుకు మనందరము ధన్యులమయ్యాము. ఈ పాశురాలని ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. ఇలా మనల్ని అనుగ్రహించిన పాశురంతో అనుగ్రహించిన అమ్మవారికి శత సహస్ర కోటి ప్రణామాలు. ఈ వీడియో నచ్చిన వారు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆండాళ్ తిరు